చిన్న మీ అందరికీ శుభాలు నా దేవుని పిల్లారా, దేవుని దాసుని వందనాలు. మంచిదండి. మరి ఈ విధిగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచించడానికి దేవుడు ఇచ్చిన ఆశను బట్టి, కృపను బట్టి మనం చాలా సంతోషిస్తూ ప్రభుని యేసుక్రీస్తునామమున తండ్రి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ చాలా సంతోషం. ఇప్పటివరకు దేవుని వాక్యాన్ని ఆలోచించాం. దేవుడు మనం పుట్టించాడు, చాలా కష్టపడి చేశాడు, ఇది ఆశ్చర్యం అని చెప్పాడు. ఈ బంధాలను దేవుడు మా దేవుని పిల్లలారా, ఈ బంధాలను తండ్రి కుమారుల బంధాలను తాను సృష్టించిన తన కని ఈ లోకంలో మనకు ఆయన రాక చాలా అద్భుతమైనది. తర్వాత మనలను పుట్టించిన విధానం ఇంకా చాలా అద్భుతం. ఇందు గురించి దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. మోజెస్ బ్రదర్ थोड़ा ट्रांसलेशन करो सिस्टर ने पंच सिस्टर आइए जल्दी से अपन और करेंगे. ప్రియమైన దేవుని పిల్లారా, తండ్రిని గురించి కుమారుడు ఎలాగైతే చెప్తున్నాడో ఆ రీతిగా తండ్రిని గురించి తండ్రి కుమారుని గురించి ఎలా చెబుతున్నాడో पिताजी इधर आ गए. पिता पुत्र के लिए क्या कह रहे हैं, कैसे बता रहे हैं. అదే రీతిగా పౌలు గారు కూడా తన ఆత్మీయ కుమారుల గురించి చెప్తున్నాడు. उसी रीति से पौल भी अपने आत्मिक पुत्र के लिए आत्मीय पुत्रों के लिए वैसे बता रहे हैं. చూద్దాం ఒక వచనాన్ని. एक वचन हम देखेंगे. ఫిలోమోను రాసిన పత్రిక फिलोमोन का लिखा हुआ మొదటి అధ్యాయము पहला अध्याय మొదటి వచనం. पहला वचन. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరుడైన తిమోతియు, మా ప్రియుడును, జతపనివాడైన ఫిలోమోనుకు గూర్చిన. ఫిలోమోనుతో ఒక మాట చెప్తున్నాడు పౌలు గారు. ఏమని చెప్తున్నాడంటే, फिलोमोन के लिए एक बात कह रहे हैं पौल. ఏమని చెప్తున్నాడంటే, क्या कह रहे हैं, ఒక ఆత్మీయ కుమారుని గురించి ఒక విజ్ఞాపన చేస్తున్నాడు. एक आत्मीय पुत्र के लिए एक विनती कर रहे हैं. ఎంత నమ్మకముగా శిష్యులు ఉన్నారంటే దేవుని పిల్లల ఆ కాలంలో, कितने विश्वास से शिशु यहाँ पे है. పౌలు గారు ఎంత చక్కగా చెబుతున్నాడంటే ఒక శిష్యునికి విజ్ఞాపన చేస్తున్నాడు. पौल यहाँ पे कितने अच्छे से बता रहे हैं कि एक शिशु से वो विनती कर रहे हैं. ఎంత నమ్మకముగా ఉంటే శిష్యుడు ఒకరి గురించి విజ్ఞాపన చేస్తాడు. अगर शिशु एक विश्वास में रहते हैं तो कैसे वो विनती करते हैं. చూద్దామండి దేవుని పిల్ల. आइए देखते हैं. అదే ఫిలోమోనుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, उसी फिलोमोन पत्र में మొదటి అధ్యాయం 8వ వచనం. पहला अध्याय 8वां वचन. కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. బంధకములో కనిన, సువార్త చెప్పి కనిన ఒక కుమారుని నిమిత్తము పౌలు గారు వేడుకుంటున్నాడు. బంధకములలో అంటే శ్రమలలో, ఖైదీలలో సువార్త చెప్పి కనిన ఒనేసిము గురించి వేడుకుంటున్నాడు. एक बंदिश में है, वहाँ पे वो वचन सुना रहे हैं. वो वचन क्या अनुसार वचन से पैदा किया हुआ ओनेसिम के लिए बोल रहे हैं. वचन से पहले के ओनेसिमा करके उनके लिए वो बता रहे हैं. एक शिष्य के लिए बता रहा है, ये विषय बता रहा है कि एक बार 10 वचन पढ़ेंगे. हिंदी में पढ़ो, आपको समझ में आपको है हिंदी वाला फटक से पढ़ने वाला. ओनेसिम
హిందీలో मैं अपने बच्चे मैं अपने बच्चे उनेसिमुस के लिए किसके लिए उनेसिमुस के लिए हाँ जो मुझसे मेरी हाँ जेल में जन्मा है जेल में जन्मा है मतलब जेल में సుసమా అంటే జైలులో ఖైదీగా ఉన్నప్పుడు సువార్త చెప్పి కనిన కుమారుడు ఎవరు ఒనేసిము జైలులో సువార్త చెప్పి కనిన కుమారుడు ఒనేసిము जेल में रह के जो वचन बांटे हैं तो वहाँ पे जो जन्म दिया गया ఒనేసిము उनेसिम ఒనేసిము గురించి విజ్ఞాపన చేస్తున్నాడు పౌలు గారు उनेसिनी के लिए वो विनती कर रहे हैं ఎవరికి విజ్ఞాపన చేస్తున్నాడు किसको विनती कर रहे हैं ఫిలోమోనుకు విజ్ఞాపన చేస్తున్నాడు फिलोमोन को विनती कर रहे हैं ఎంత నమ్మకం ఉంటే ఒక శిష్యుని గురించి एक शिष्य के लिए ఒక వ్యక్తిని చేర్చుకోవడానికి విజ్ఞాపన చేయాలి एक व्यक्ति को अपने पास लेने के लिए अपने को विनती करना है ఎంత నమ్మకమైన వాడు ఫిలోమోను कितना विश्वास है फिलोमोन ఈనాడు దేవుని పిల్లారా ఈనాడు దేవుని పిల్లారా आज के प्रभु के बच्चे ఎంతమంది దైవ సేవకులకి నమ్మకం కలిగిన శిష్యులు ఉన్నారు आज जो देव सेवा है जो पास्टर से उनके कितने विश्वासी शिशु हैं నమ్మకమైన శిష్యులు ఎంతమంది ఉన్నారు विश्वास करने वाले शिशु कितने हैं आज इनके पास ఎంత మందిని సేవకులు సువార్త ద్వారా కంటుంటే ఎంత నమ్మకం కలిగి ఈనాడు మన సేవకులు అంటే మన ఆత్మీయ తల్లిదండ్రులు ఈ రీతిగా చెప్పగలరా जो हमारे पास्टर्स जो हमारे उनके वचनों से उनके प्रचारों से लोगों को जो बता रहे हैं उनको जो जीवन बता रहे हैं लेकिन वो विश्वास में नहीं आ रहे అటువంటి శిష్యులు అంటే ఈనాడు ఉంటున్న విశ్వాసులకి ఈ నమ్మకంతో విజ్ఞాపన చేయగలరా आज के रहते हुए जो शिशु आज के रहते हैं जो आज में है अगर उनको हम ऐसी विनती कर सकते हैं क्या ఈ రీతిగా ఆనాడు ఫిలోమోను లాంటి శిష్యులు ఒనేసిము లాంటి వారి కుమారులు ఈనాడు కూడా ఉన్నారా उस समय में जो फिलोमा जैसे विश्वासी और ओनेसिमुस जैसे पुत्र आज के भी टाइम में है क्या చాలా కష్టము बहुत ही मुश्किल है సేవకునికి ప్రతిసారి సేవకునికి వాడుకుంటున్నారు తప్ప కృతజ్ఞత కలిగి సేవకుని యొక్క బాధను ఆయన ఒక కష్టాన్ని చెప్పుకోవడానికి ఈనాడు శిష్యులు లేరు आज के जो पासवान को सिर्फ इस्तेमाल कर रहे हैं लेकिन उनके दर्द और उनके विश्वास को उनके तकलीफों को नहीं पहचान रहे అసలు ఒక సంఘానికి చూసుకొని ధైర్యంగా చెప్పలేకున్నా సేవకులు ఎందరో ఉన్నారు ఈ కాలంలో आज के वक्त में भी बहुत से ऐसे पासवान हैं जो अपने कलीसिया में रह कर भी वो कलीसिया को नहीं कर पाते ఎందుకంటే क्योंकि అంత నమ్మకమైన పిల్లలు లేరు उतने विश्वासी बच्चे उतने विश्वासी शिशु नहीं है ఎలా ఉన్నారంటే कैसे हैं రక్తము పీల్చేవారిగా ఉన్నారు కానీ हमारे खून चूसने वाले लोग हैं అంటే సేవకుడి రక్తము పీల్చేవారు ఉన్నారు కానీ जो सेवा करते जो पासवान है उनका खून चूसने के लिए आज के शिशु हैं లేకిన్ కానీ అర్థం చేసుకునేవారు అరుదు लेकिन बहुत ही मुश्किल है जो उनको विश्वास करते हैं और उनको पहचानते हैं కానీ ఆనాడు సేవకులు ఒక ఆత్మీయ పిల్లలు అలా లేరు लेकिन उस वक्त में ऐसे जो सेवक थे उनके शिशु ऐसे नहीं थे ఎందుకంటే क्योंकि ఆయన గురించి చెబుతున్నాడు उनके बारे में कहा जा रहा है అదే మొదటి అధ్యాయము 22వ వచనం ఫిలోమోను పత్రిక उसी पहले अध्याय में 22वां वचन ఫిలోమోను పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం फिलोमोन का पत्र पहला अध्याय 22वां वचन और यह అంతేకాదు నీ ప్రార్థన మూలముగా నేను నీకు అనుగ్రహింపబడితినని ఎంత గొప్ప మాట చెప్తున్నాడంటే అంతేకాదు నీ ప్రార్థన వలన నేను అనుగ్రహింపబడితినని ऐसे ही नहीं क्योंकि उनके प्रार्थना के द्वारा ये वहाँ पे अनुग्रह हुए हैं ఎంత మంచి శిష్యుడండి कितने अच्छे शिशु हैं ఎందుకంటే क्योंकि
ఫిలోమోను గురించి చెబుతున్నాడు. फिलोमन के बारे में यहाँ बताया जा रहा है। ఎటువంటి భక్తిపరుడైన శిష్యుడు అంటే, నమ్మకమైన శిష్యుడు అంటే कितना अच्छा भक्तिपूर्ण शिशु है और बहुत ही विश्वासी वाला शिशु है। 20వ వచనంలో చెప్తారు చూడండి. 20वें वचन में बता रहे हैं। అవును సహోదరుడా, అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగును. నాకు ఆనందము కలగనిమ్ము. క్రీస్తునందు క్రీస్తునందు నా హృదయమునకు నా విశ్రాంతి కలుగును. హృదయమునకు విశ్రాంతి కలగ చేయము. ఇలా మన ఆత్మీయ తండ్రి అంటే దైవ సేవకుడు ఒక విశ్వాసి అంటే మన సంఘం గురించి చెప్పుకోగలరా? ऐसे आज के वक्त में हमारे जो पासवान है, हमारे पास्टर है, हमारे कलीसिया के शिशु के बारे में कह सकते हैं क्या? 21వ వచనం ఏమని చెప్తున్నాడు? నేను 21वां చెప్పిన वचन क्या कह रहा है? నేను చెప్పిన దానికంటే నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నీవు ఎక్కువగా చెందువని ఎరిగి నా మాట విందువని నా మాట విందువని నమ్మి నీకు రాయుచున్నాను. రాయిచున్న నమ్మి రాసే కాలం అది. నమ్మి సంఘాన్ని అప్పగించి, నమ్మి పిల్లలను అప్పగించి అంటే సంఘాన్ని అప్పగించే ప్రేమ నమ్మకం ఆనాడిది. अभी विश्वास करने का और शिशुओं को बताने का वो काल था, एक काल में ऐसा नहीं है। ఈనాడు చెప్పగలరా? ऐसे इस समय हम बता सकते हैं कि इस काल में నీ ప్రార్థన వల్ల నేను బ్రతికాను, आपके प्रार्थना की वजह से मैं जीवित हूँ, आप ऐसा कह सकते हैं क्या? సంఘం యొక్క ప్రార్థన వల్ల, సంఘం యొక్క ప్రేమ వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నానని ఈనాడు సేవకులు చెప్పుకోగలరా? कलीसिया की वजह से, कलीसिया के शिशुओं की वजह से, कलीसिया के प्यार की वजह से आज मैं सुरक्षित और खुश हूँ करके कलीसिया मैं पासवान बता सकते हैं क्या? ఎంతమంది సేవకులు చెప్పుకుంటున్నారు చెప్పండి? कितने सेवक लोग ऐसे काम बता पा रहे हैं? ఈనాడు గనక సేవకుని కుటుంబం కానీ ప్రతి పొరుగు వారు కానీ వచ్చి, అయ్యా మీ సంఘ కాపరి మీ పట్ల ఎలా ఉన్నాడు, మీరు ఎలా చూసుకుంటున్నారు, మీ పిల్లలని ఒకవేళ సేవకుని దగ్గర మైక్ పెట్టి మీ సంఘస్థులు మీ పట్ల ఎలా ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారని గనక ఒకవేళ మైక్ పెట్టి అడిగితే ఏమని చెప్పగలరు? दूसरे के कलीसिया के लोग या दूसरे कोई भी लोग आके हमारी कलीसिया में हमारे पासवान को ये पूछे कि आपके कलीसिया के लोग, आपके जो विश्वास से शिशु लोग हैं, आप लोगों को कैसे देख रहे हैं और आपको कैसा मतलब आपके लिए क्या कर रहे हैं करके हम बता सकते हैं क्या? మన గురించి ఏమని చెప్తాడు? ఒకవేళ మైక్ పెట్టుకొని కనుక మీడియా వచ్చి, అయ్యా ఒక పాస్టర్ పట్ల సంఘం ఎలా ఉందంటే ఏమని చెప్తారు? अगर आज कोई मीडिया के आपसे पूछे कि आप लोग पासवान के लिए कैसे हैं, उनकी स्थिति से आप लोग रह रहे हो, तो पासवान क्या जवाब देंगे? చెప్పగలరా నా గురించి ప్రార్థించేవారని? आप बता सकते हो कि मैं उनके लिए प्रार्थना करता हूँ? పాస్టర్ చెప్పగలరా సంఘం నిందు ప్రార్థించేవారని పిల్లలు? या पासवान बता सकते हैं कि संगम मेरे लिए, कलीसिया मेरे लिए प्रार्थना करती है? నా అవసరం తీర్చే పిల్లలు చెప్పగలరా? हमारे तकलीफों के लिए वो प्रार्थना करते करके बता सकते हैं? నా కష్టాలు ఆదుకునే పిల్లలని చెప్పగలరా? मेरे तकलीफों को संभालते करके हम बता सकते हैं क्या? నేను సమస్తాన్ని వదిలి వచ్చాను కానీ వీరి సమస్తం వీరే అని ఆనందంగా చెప్పగలరా ఒక సేవకుడు? उनकी दुनिया छोड़ के आइए, दुनिया में आके आप ही मेरी दुनिया करके कह सकते हैं, ऐसा कह सकते हैं क्या? చెప్పలేడు. नहीं बोल सकते। ఎందుకంటే ఇది ఆనాటికే పరిమితం. ये उसी काल के लिए ठीक था। ఎందుకంటే ఒనేసిమును కన్నా పౌలు గారు ओनेसिमो को जन्म देने वाले पौल, ఫిలోమోను కన్నా పౌలు గారు फिलोमोन को भी विश्वास में जन्म देने वाले, తిమోతికి కన్నా పౌలు గారు तिमोथी को विश्वास में जन्म देने वाले पौल, ఆ పౌలు గారు లాంటి సంరక్షించే కాపరులు ఇప్పటికీ ఉన్నారు. और पौल के जैसे आज भी बहुत से सेवक हैं जो अपनी कलीसिया को एकदम अच्छी तरह से चलाते हैं। ఒకసారి గుండెల మీద చేయబెట్టుకొని చూడండి. अपने मन के ऊपर विश्वास रख के हाथ रख के बोलिए, మనలను విశ్వాసం సువార్త చెప్పి కనలేదా సేవకులు? अपने को सभी को विश्वास अच्छे विश्वासी वचन बोल के हम सभी को पैदा नहीं किए, अपने को जन्म नहीं दिए? జన్మనిచ్చారా లేదా? ఇప్పుడు చెప్పాడు శాలిని గురించి సొలొమోనయ్య, నా కుమార్తె జన్మించిందని. ఎస్, శాలిని పుట్టడానికి కారకుడు సొలొమోన్ గారు అయితే ఈనాడు సంఘానికి రావడానికి, సభ్యత్వం పొందడానికి, అభివృద్ధి చెందడానికి దైవదాసులు కదా, సేవకుడు కదా.
अभी हमारे ब्रदर सोलोमन ने बताया कि उनकी बेटी का जन्मदिन है, उनका जन्म होने का कारण क्या है, कैसे वो उन्होंने बताया। तो आज हम सब कलीसिया में जितने भी लोग हम इकट्ठा हो रहे हैं, तो इतने भी लोग जो विश्वास में आए हैं, तो ये पासवान ही है जो लोगों को वचन बांट के उनको विश्वास में बदले हैं। చెప్పగలరా ఈనాడు మన గురించి కూడా ఎలాగైతే సొలొమోను గారు చెప్పారో నా కుమార్తెని దృఢముగా మన నిమిత్తం మన కాపరి చెప్పగలడా వీళ్ళు నా పిల్లలని? जैसे सोलोमन ब्रदर ने बताया कि शालिनी मेरी बच्ची है करके, वैसे जो सेवक हैं, जो पास्टर्स हैं, वो बता सकते हैं कि कलीसिया मेरे बच्चे हैं करके। చెప్పలేరు. नहीं बता सकते, ఎందుకంటే क्योंकि సేవకుని మంచి గాని చెడ్డ గాని చూసుకునే పిల్లలం ఈనాడు పిల్లలు సంఘాలలో లేరు. सेवकों को देखभाल करना, उनकी तकलीफों को जानना, वैसे लोग कलीसिया में नहीं है करके बता रहे हैं। నిందించేవారు ఉన్నారు, बनाने वाले हैं నిందించేవారు ఉన్నారు, और निंदा करने वाले लोग हैं, దూషించేవారు ఉన్నారు. दुष्ट बोलने वाले लोग हैं, ఏదో ఒక ఎవరో మాటలు విని చెడుగా ప్రచారం చేసే పిల్లలు ఉన్నారు కానీ किसी की बातें सुन के गलत प्रचार करने के लिए बच्चे हैं, शिशु हैं। కానీ నమ్మకమైన పిల్లలు ఇదిగో నా సంఘ ఆత్మీయ తండ్రి, అవును ఆయన ద్వారా నిలబడి రక్షింపబడ్డాను, నేను ఆత్మీయంలో ఎదగడానికి, నేను సేవకుడు లేకపోతే విశ్వాసిగా మారడానికి ఇదిగో ఈయన కారణమని గుండెల మీద చేసి చెప్పే పిల్లలు అరుదై ఉన్నారు. आज के काल में, आज के समय में बहुत ही ऐसे कम शिशु हैं, कम बच्चे हैं कि कलीसिया में अपने दिल पर, अपने हाथ पर विश्वास रख के बता सके कि हमारे आत्मपुत्र पिता है जो हमें सही रास्ता बता के, सही बातें बता के हमें विश्वास में लाया। ఎందుకంటే क्योंकि ఆనాడట उस काल के समय పౌలు గారిని ఎలా కాపాడారో తెలుసా? पौल को किस तरह सुरक्षित रखे, ఎలా రక్షించారో తెలుసా? किस तरह उनको रक्षा में रखे, ఎలా పోషించారో తెలుసా? उन्हें कैसे पाले आपको पता है, ఎలా ఆనందపరిచారో తెలుసా? उनकी कैसे इज्जत करे आपको, ఆయన చెబుతున్నాడు తన పిల్లల నిమిత్తం. वो बता रहे हैं अपने शिशुओं के बारे में। పౌలు గారు తన పిల్లలకు శిష్యుల గురించి చెబుతున్నాడు. पौल अपने शिशुओं के बारे में बता रहे हैं। మన గురించి మన ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పలేకపోతున్నారు. हमारे लिए, हमारे हाथ में जो आत्मीय पिता जो और जो हमारे आत्मीय पास्टर जो नहीं बता पा रहे, ఎందుకంటే చెప్పుకోవడానికి ఏమి ఇవ్వలేదు కదా మనము. क्योंकि हम ऐसे कुछ दिए नहीं कि वो बता सके। ఈనాడు సేవకుని పరిస్థితి ఎలా ఉందంటే ఎలాగైతే సమయాన్ని బట్టి కుక్కకి బిస్కెట్లు ఇస్తారో అటువంటి పరిస్థితి అయిపోయింది సేవకునిది. आज के समय में पासवान और सेवकों की इज्जत ऐसी हो गई है कि जब कुत्ते के सामने बिस्किट डाले जैसे हो रही है। అవసరాన్ని బట్టి కుక్కకు చూపించే ప్రేమను కూడా చూపించలేకపోతున్నారు. मौके आने पे ही इस्तेमाल कर रहे हैं। కానీ దేవుని పిల్లారా, लेकिन प्रिय దేవుని గ్రంథంలో రాయబడింది, प्रभु के ग्रंथ में लिखा है, రాశాడు ఆయన. प्रभु के ग्रंथ में लिखा పౌలు है, గారు రాసి చెబుతున్నాడు. पौल जी ने लिख के बताया है, రోమపత్రిక 16వ అధ్యాయము, रोमा की किताब 16వ అధ్యాయం మొదటి వచనం 16वां वचन, 16 अध्याय पहला वचन। ఎలా చెప్పుకున్నాడో, ఎలా ఆదరించాడో, ఎలా ఆయనకు తృప్తిపరిచాడో, ఇదిగో ఎలా రాశాడో చూడండి దేవుని పిల్లలు. कैसे लिखा है उसमें हम देखेंगे अभी। చదవండి 16వ అధ్యాయం మొదటి వచనం. కేక్రేయలో ఉన్న క్రేంక్రేయలో ఉన్న సంఘ పరిచారకులకు సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభునందు చేర్చుకొని ప్రభునందు చేర్చుకొని ఆమె ఆమె మీ వలన కావలసినది మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలెనని సహాయం చేయవలెనని ఆమెను గూర్చి ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. మీకు సిఫారా చేయుచున్నాను. ఎందుకు చేయుచున్నాడు అంటే ఆమె ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. ఆనాడు అనేకులకును పౌలు గారికును సహాయం చేసే ఒక తల్లి ముందుకు వస్తే ఈనాడు ఎంతమంది తల్లులు ఉన్నారు దేవుడి సేవకునికి సహాయం చేయడానికి ముందొచ్చే తల్లులు ఎంతమంది ఉన్నారు? उस समय जो सहायता करने वाले लोग, इस समय में ऐसे कितने माता बहनें हैं जो सेवकों को सहायता करते हैं? ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఈ మాట మన గురించి చెప్పగలరా సేవకులు? మన గురించి ఫలాని ఈ సంఘం ఇలా ఉంటున్న సంఘం ఇదిగో నన్ను ఇలా పోషించింది, ఇలా ఆదరించిందని ఈనాడు సేవకులు ఈ సాక్ష్యం ఇవ్వగలరా? इस समय में सेवक लोग या पासवान लोग
ये जो बाइबल में वचन लिखा है, इस काल में ऐसे बातें संगम कलीसिया ने मुझे ऐसा देखा, मुझे कलीसिया ने मुझे इतना अच्छा देखा, कलीसिया ने मेरे लिए बहुत कुछ किया करके बोल सकते हैं क्या? ఆనందపడగలడా? खुशी आप बता తృప్తిపరచగలడా? आप अपने आप को तृप्त कर सकते हो क्या? ఇతరులకు చెప్పగలడా? సేవకుడు నా సంఘం ఇలా నన్ను చూసుకుంటుంది, ఇదిగో నా పిల్లలైనా నా సమస్తం నా స్వాస్థ్యం నా ఆస్తి నా సంఘమే అని చెప్పుకోగలడా సేవకుడు ఈనాడు? आज के टाइम पासवान कहीं पे भी जाके बता सकते हैं कि कलीसिया मुझे ऐसा देखता है वैसा देखता है और कलीसिया ही मेरा घर है, कलीसिया ही मेरे परिवार है करके ऐसे बता सकते हैं क्या? చెప్పుకోలేడు. नहीं बता सकते। ఎందుకంటే ఈనాటి చరిత్ర आज का जो इतिहास है, ఆత్మీయ పిల్లలు కాదు, ఆత్మను చంపేసే పిల్లలు. आत्मीय शिशु नहीं है, जो आत्मा को मारने वाले शिशु है। తండ్రి కన్నీరు తుడిచే పిల్లలు కాదు, తండ్రి కన్నీరు రప్పించే పిల్లలు. पिता के आंसू पोंछने वाले नहीं, बल्कि पिता के आंसू पिता के आत्मा आंसू लाने वाले हैं। ఎందుకంటే ఇది శారీరక బాధ కాదు, ఆత్మీయక బాధ. यहाँ पे बताया जा रहा है कि शारीरिक में नहीं, आत्मा में हमको आना है। ఎందుకంటే సమస్తముని ఇంటిని విడిచి వాకిలిని విడిచి తమ రాజ్యాలను వదిలి సంఘం నిమిత్తం సువార్త నిమిత్తం 1000 పగలు ఉపవాసంతో సువార్తలు చేసి 1000 పగలు ఈ సంఘం బలపడాలి, వీరు మారాలి, వీరు నిలబెట్టాలి, ఒక ఆమె నిలబెట్టాలి, పాడేవాడిగా చేయాలి, వాక్యం చెప్పేవాడిగా చేయాలని బలపరుస్తూ 1000 పగలు తన సుఖాన్ని ఎరగక ఆరోగ్యాన్ని తెలుసుకోక కష్టపడి మనల్ని ఇంత గొప్పవారిగా చేయాలని పాటుపడుతుంటే సేవకుడు पासवान का दिन रात का मेहनत तकलीफ और जो लोगों को, जो उनके शिष्यों, उनके कलीसिया में जो भी लोग, जितने भी लोग हैं, वो उनको ऐसे तैयार कर सके कि वो प्रचार कर सके, प्रेयर कर सके, ऐसा करने के लिए जो दिन रात मेहनत कर रहे हैं, उनके ऊपर आपका कोई भी అంత కష్టపడి మనం నిలబెడితే इतना मेहनत करके उनको खड़ा कर रहे हैं, तो మనం ఏం చేస్తున్నాం చెప్పండి? हम क्या कर रहे हैं? ఈనాడు సంఘాలు ఏం చేస్తున్నాయి చెప్పండి? आज के काल में कलीसिया क्या कर रहे हैं? ఒక సేవకుని గురించి ఏదైనా చెడు వార్త వస్తే దానికి 100 వచ్చింది, ఒక వార్త దానికి 100 మనమే కాదా చేయడం లేదా? अगर उनके लिए एक बात आती है तो उनके पीछे हम 100 बातें नहीं बोलते हैं क्या? కానీ సేవకుని ఇన్ని రోజుల నుంచి మన కష్టపడి సంరక్షించి కాచి మనల్ని బలపరుస్తున్నాడు కదా, ఒక సువార్త గాయకుడు అయినాడంటే సేవకుని కష్టమే కదా. एक सेवक यहाँ पे रहे कि आपके लिए इतना मेहनत करके प्रभु का वचन आप लोगों को बांट रहे हैं और हर जगह पे जाके प्रभु का वचन बांट रहे हैं, तो इसमें हमें कितना उनके ऊपर विश्वास जताना चाहिए? సువార్త గాయకుడు చేస్తున్నాడంటే సేవకుడే కదా. सुवार्थ अगर हम किसी को अगर प्रचारक बना रहे तो कौन है? సేవకుడే కదా చెప్పింది. सेवक ने, जो सेवा कर रहे प्रभु उसी ने तो बताया। నువ్వు బాగా సింగర్ గా అయ్యావంటే సేవకుడే కదా నిన్ను నిలబెట్టింది, ప్రోత్సహించింది. अगर आज आप एक गायक बने हुए, गाना गाने वाले बने हुए, तो आपको खड़ा करने वाला एक सेवक ही है। ఒక స్పీకర్ అయ్యావంటే సేవకుడే కదా నిన్ను స్పీకర్ చేసింది. आज एक आप प्रचारक बने हो तो ज्यादा से ज्यादा प्रचार कर दो, तो आपके पीछे सेवक का ही हाथ है। పాడడానికి రాని నిన్ను, వాక్యం చెప్పడానికి రాని నిన్ను నిలబెట్టి నువ్వు పాడతావు, నువ్వు చెబుతావని నిన్ను ప్రోత్సహించింది సేవకుడే కదా. आप गाना गाने को नहीं आता, आपको वचन बोलने को नहीं आता, आज आपके अंदर विश्वास जता के आपको यहाँ पे खड़ा करके कौन है? वो खड़ा के सेवक ही है ना। అలా నిలబెట్టిన వాడు సేవకుడు అయినప్పుడు మరి ఈ రోజు ఏం చేస్తున్నారు చెప్పండి సేవకుని గురించి? अगर वो ऐसा करके, ऐसा करने वाला अगर सेवक ही है तो सेवक के लिए आप लोग क्या कर रहे हो? ఏం ఆలోచిస్తున్నారు చెప్పు సేవకుని గురించి? आप सेवक के लिए आप क्या सोच रहे हो? ఏం ఆలోచిస్తున్నా? కానీ ఆనాడు ఆలోచించాడు. उस समय में सोचे थे क्या? ఆలోచించాడు కనుక రాయించాడు. उस समय में सोचे थे करके आज लिखा गया है। చదివినట్లయితే 2వ వచనం, दूसरा वचन आप पढ़ोगे तो రోమపత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. ఆమెకు ఆ, మీ వలన కావలసినది ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడలా ఏదైనా ఉన్నాయదలా సహాయము చేయవలని ఆమెను గూర్చి మీకు సిఫారసు మీకు చేయుచున్నాను. సిఫారసు చేసి, అంటే ఒక తల్లి, ఒక స్త్రీ, ఒక సహోదరి పౌలు గారికి చేసిన సహాయాన్ని బట్టి ఆమెను గురించి విజ్ఞాపన చేస్తున్నాడు, వేడుకుంటున్నాడు, ఇదిగో మాకు ఇంత ఆదరించింది కనుక ఆమెకు సహాయం చేయండి అని. एक स्त्री के लिए पौल यहाँ पे बता जा रहा है कि उन्होंने हमारे लिए क्या मदद करी, क्या सहायता करी, उनके लिए यहाँ पे एकदम बहुत अच्छी तरह वो बता रहे हैं। ఈనాడు స్త్రీలు ఉంటున్న అమ్మలారా, మన గురించి మన సేవకుడు, మన తండ్రి, ఆత్మీయ తండ్రి చెప్పుకోగలడా? ఈ తల్లి నాకు, ఈ తల్లులు ఇలా నిలబెట్టారు, ఇలా ఆదరించారని.
आज के समय में जो भी हमारे कलेसिया में स्त्री है या माता है, वो आज ये सेवक बता सकते हैं कि ये माताओं ने, इन बहनों ने हमारे लिए इतना कुछ किया है? చెప్పుకోలేరు. नहीं बता सकते। కానీ ఆనాడు చెప్పుకున్నాడు పౌలు గారు. पौल जी ने उस समय में बता पाए थे। అది 16వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే రోమపత్రిక उसी 16 अध्याय में और एक वचन आप देखोगे, 3వ వచనం तीसरा वचन, చదవండి. క్రీస్తు యేసునందు క్రీస్తేస్తునందు నా జత పనివారైన నా జత పరివారైన ప్రిస్కిల్లకును ప్రిస్కిల్లకును అకులకును అకుల్లకును నా వందనములు చెప్పుడి. నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను ఏమండి ఆ భక్తి ఏం ప్రేమించారండి క్యా తన ప్రాణము कैसी भक्ति और कितना प्रेम करे थे। ఒక్కసారి హిందీలో కూడా చదవండి. इसका इसका और अक्विला ఆ, जो मसीह यीशु में मेरे सहकर्मी हैं, ఆ, नमस्कार। ఆ, उन्होंने मेरे प्राण के लिए ఆ. अपना ही प्राण जोखिम में डाल दिया था। క్యా ఐసే లోక్ హై? ఏమి ఇలాంటి వారు ఉన్నారా? ప్రాణం బదులు ప్రాణం, సేవకుని ప్రాణం నిలబెట్టే ప్రాణ రక్షకులు ఉన్నారా? సేవకు రక్షకులు ఈనాడు ఉన్నారా? చెప్పండి. ऐसे लोग आज है क्या, जो उस वक्त में इन दोनों ने पौल जी के लिए अपने जान देने की बातें करे थे? आज ऐसे लोग है क्या? ఇలాంటి నా ప్రాణం నిలబెట్టారని మన గురించి ఈనాడు రాయించుకుంటారా సేవకులు? आज के वक्त में सेवक लोग लिख पाएंगे कि इनके वजह से आज मैं अपने आप को बचा पाया हूं करके? నేను బ్రతికున్నానని చెప్పగలరా? आज मैं जिंदा हूं करके बता पाएंगे क्या? చెప్పలేరు. नहीं बता पाएंगे, ఎందుకంటే మన ప్రాణం ఇవ్వడం లేదు, क्योंकि हमने आप को जान दे नहीं रहे ना, ప్రాణం నిలబెట్టడం లేదు. हम नहीं दे पा रहे हैं। అంటే ఒక సేవకుని గురించి ఆలోచించడం లేదు. हम एक सेवक के लिए हम बिल्कुल सोच नहीं रहे हैं। సేవకుని గురించి ఆలోచన లేదు, ప్రాణం నిలబెట్టడం లేదు, సహాయం చేయడం లేదు. ఎలా రాస్తాడు చెప్పండి దేవుడు? सेवक के लिए हम सोच नहीं रहे, सेवक के लिए हम कुछ कर नहीं रहे, लेकिन सेवक कैसे यहाँ पे करेंगे? మన గురించి ఏమని చెప్పుకుంటారు చెప్పు సేవకులు? आपके लिए और हमारे लिए सेवक लोग क्या कह पाएंगे? కానీ ఆనాడు చెప్పుకున్నారు, उस वक्त बोला गया था, ఆనాడు నిలబెట్టారు, उस वक्त खड़ा किया, ఆనాడు పౌలును బ్రతికించారు. उस वक्त पौल को जिंदा करके रखे। అందు గురించి చెప్పుకుంటున్నాడు పౌలు గారు. आज पौल उसके लिए पौल उनके लिए बोले गए। కానీ ఈనాడు ఎంతమంది సేవకులు బ్రతికిస్తున్నారు చెప్పండి? आज के वक्त में सेवकों को कितने लोग बचा पा रहे हैं? కానుకలు ఎక్కువగా వస్తే తీసుకుంటున్నాడనే నింద, బిల్డింగ్ కట్టుకుంటే ఒక నింద, కారులో తిరిగితే ఒక నింద. अगर सेवक अगर कहीं सफर कर रहे हैं या घर बना रहे हैं या कहीं पे कुछ कर रहे हैं तो उसके ऊपर सिर्फ निंदा ही होती है। కారులో తిరిగితే నింద, कार में घूमेंगे तो उनके ऊपर भी निंदा होती है, ఏసీలో ఉంటే నింద, एसी रूम में रहेंगे तो भी उनको निंदा ఒక करेंगे, బంగారు ఉంగరం వేసుకుంటే నింద. अगर एक गोल्ड रिंग पहनते हैं तो भी उनके ऊपर निंदा करते हैं। ఇలాంటి నిందలు పెట్టే విశ్వాసులుగా ఉన్నారు. కానీ సేవకునికి ప్రాణాలు ఇచ్చి ఇలా నా సేవకుడు ఈ రోజు నా గురించి రేయి పగులు ఉపవాసంతో ప్రార్థించి కష్టపడి నన్ను నిలబెట్టడానికి తన జీవితాన్ని కోల్పోయాడు కనుక ఇదిగో ఒక ఇల్లు ఇద్దాం, ఇదిగో ఒక కారు ఇద్దాం, ఇదిగో ఒక విశ్రాంతి గృహం ఇద్దాం, ఇదిగో మా సేవకుడు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించేవారు ఎక్కడ చెప్పండి? उस वक्त में जो थे वैसे आज के लोग नहीं है, लेकिन सिर्फ निंदा करने के लिए आज के लोग हैं ना। हमें एक गृह देते हैं आपके लिए आराम करने के लिए, कलीसिया देते हैं आपके लिए प्रचार करने के लिए, घर देते हैं आपको रहने के लिए, एक गाड़ी देते हैं आपको आने जाने के लिए करके बोलने वाले कोई शिशु है लोग नहीं है। ప్రాణం పెట్టేవారు వదిలేయండి, जान देने वाले छोड़िए, కానీ ప్రాణం గురించి ఆలోచించే పిల్లలు ఎక్కడ చెప్పండి? उनके लिए सोचने वाले शिशु कहाँ पे आज के वक्त? ప్రాణం ఇచ్చేది తర్వాత, కానీ ప్రాణం గురించి సంరక్షించే పిల్లలు ఎక్కడ ఈనాడు? जान देने की बात में, लेकिन उस जान को बचाने के लिए कितने लोग ऐसे शिशु आज के वक्त में हैं? కానీ ఆనాడు ఉన్నారు, उस वक्त में थे, ఆనాడు ఉన్నారు కనుక చెప్పుకున్నారు, उस वक्त थे करके उनके लिए बोला गया है। చెప్పుకున్నాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. बोला गया करके उसके लिए आज परिशुद्ध किताब में उनके लिए लिखा गया है। మరి ఈనాడు और आज के वक्त చెప్పుకోకూడదా? पता नहीं पा सकते क्या? రాయించకూడదా? लिखा नहीं सकते क्या? దేవుని పిల్లలారా, वही। హలో, దేవుని పిల్లలారా, ये यीशु मसीह के बच्चे మన గురించి కూడా చెప్పుకోవాలి, हमारे लिए भी बोलने चाहिए, మన గురించి కూడా రాయించాలి. हमारे लिए भी लिखा जाना चाहिए। మనం బ్రతుకున్నప్పుడు చెప్పొచ్చు, చెప్పలేకపోవచ్చు. हम जिंदा है जब नहीं बोल पाए,
చనిపోయిన తర్వాతైనా చెప్పుకోవాలి. हमारे मृत्यु के बाद कम से कम बोला जाए. మనం ఉన్నప్పుడు అనకపోయినా, अगर हम रहने के टाइम पे हमें इन पर అనకపోయినా, अगर हमारी कोई इज्जत भी नहीं की है तो మరణించిన తర్వాతైనా చెప్పుకోవాలి. मृत्यु के बाद तो हमारे लिए बता सकते हैं, ఎందుకంటే क्योंकि అకుల్లా ప్రిస్కిల్లా గారు లేరు, బ్రతికి లేరు. पौल और प्रिस्का आज के वक्त में जिंदा नहीं है. పౌలు గారు లేరు, पौल आज के वक्त में जिंदा नहीं है, కానీ దేవుడు బ్రతికించాడు వారిని, लेकिन फिर भी प्रभु यीशु मसीह ने उन्हें जिंदा रखा. రాయించాడు. उनके लिए लिखा गया. ఆయన వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం మనం. उनके लिए हम आज के वक्त बोले जा रहे हैं. మన గురించి కూడా దేవుడు చెప్పుకుంటాడు. हमारे लिए भी प्रभु यीशु मसीह बोले. అలా మనం చేసిన వారిగా ఉండాలి. वैसे हम करने वाले होने चाहिए. చివరికి మనం ప్రాణం పెట్టే పరిస్థితి వచ్చినా, आखिर हम जान देने के टाइम वक्त के आए, ఎటువంటి స్థితి వచ్చినా किसी भी तरह की स्थिति आवे, సేవకునికి అండగా నిలబడాలి. सेवक के लिए हम खड़े डटे रहेंगे, ఎందుకంటే దేవుని పిల్లారా, क्योंकि प्रभु के बच्चे. తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు స్వాస్థ్యమైతే, जैसे हमारे पिता, తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు స్వాస్థ్యమైతే, जैसे हमारे फादर के लिए जैसे हमारे जीसस एक श्वास है, యేసు ప్రభు మనం స్వాస్థ్యమైతే, यीशु जीसस के लिए हम उनके श्वास हैं. మన స్వాస్థ్యం మన సేవకుడు. हमारी जो सांसें हमारे सेवक हैं, మన సేవకుడికి స్వాస్థ్యం మనము. हमारे सेवक के श्वास हम हैं. మన పరలోకం పోవాలంటే हमें परलोक जाना रहे, దాని కారణం సేవకుడు. उसका कारण सेवक है. మన పాపములు క్షమించబడాలంటే हमारे पापों को अगर क्षमा करना है तो దాని కారణం సేవకుడు. वो भी कारण మనం सेवक है. మన సేవకులుగా మారాలి అంటే अगर हम सबको सेवक के जैसे बदलना है तो దాని కారణం సేవకుడు. उसका भी कारण सेवक है. అన్నిటికీ కారణమైన సేవకుని ఒక శ్రద్ధ, जितने भी कारण है वो सेवक के, उसके उनके ऊपर श्रद्धा, మనం తీసుకోవాలి. उनके ऊपर हमें श्रद्धा रखनी चाहिए. తప్పదు. नहीं तो पक्का रखना है, ఎందుకంటే మన బాధ్యత क्योंकि हमारी वो जिम्मेदारी है. ఇది మన క్రీస్తు సంఘము. ये हमारा जो कलेशा है, मसीह का क्राइस्ट कलेशिया है. ప్రతి సంఘ కాపరిది బాధ్యత సంఘాంగే. प्रति कलेशिया के जो लीडर है उनका पूरा कलेशिया का ही అందు है. గురించి పౌలు గారు చెప్తున్నారు ఫిలిప్పీ పత్రికలో उसलिए फिलिप की पत्रिका में पौल 4వ అధ్యాయం 3వ వచనం, 4వ అధ్యాయం 3వ వచనం, 4th अध्याय 3रा वचन. 4వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 3వ వచనం. అవును, నిజమైన సహకారి స్త్రీలు తోపుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిరి గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరు జీవ గ్రంథములో రాయబడిన వారి గురించి ఎలా చెబుతున్నాడో చూడండి. అవును, సహకారుల పేర్లు. जो सहकार्य किए उनके नाम 4వ అధ్యాయం 3వ వచనంలో చెబుతున్నాడు. 4th अध्याय 3रा वचन में कहा जा रहा है. వారి గురించి సహకారులు అన్నాడు. उनको कहा गया कि वो हमारे सहकार्य हैं, मतलब कार्य हमारे लिए साथ में करते थे. మన గురించి ఏమని చెప్పుకోవాలి మన సేవకుడు? हमारे लिए हमारे सेवक क्या बोलेंगे, ఏమని చెప్పుకోవాలి? क्या बोलना चाहिए? ఈ మాట మన గురించి కూడా చెప్పుకోవాలి కదా. ऐसी बातें हमारे लिए भी बोली जानी चाहिए. మనము కూడా జతపని వారమని చెప్పుకోవాలి కదా. हमारे लिए भी वो बोलना चाहिए कि हम भी उनके सहकारी हैं. మనము కూడా సహకారులమని చెప్పుకోవాలి కదా. हम भी उनके सहकारी बोले जाना चाहिए. చెప్పుకుంటేనే మనకు ఆశీర్వాదం దేవుని పిల్ల. अगर बोलेंगे तो वही हमें आशीष है प्रभु. ఎందుకంటే क्योंकि సమస్తాన్ని వదిలి మనము మాత్రమే రక్షించబడాలని కష్టపడే వాడే నిజమైన సేవకుడు. जो अपनी दुनिया को छोड़कर, जो अपनी पूरी जिम्मेदारियों को छोड़कर प्रभु की शरण में आके प्रभु के बच्चों का हमारे जितने भी कलीसिया में रहते उनको सही रास्ते पे दिखाने वाला ही सेवक है. ఫోన్లో మాత్రమే తన పిల్లల గురించి మాట్లాడి ఓదారుస్తాడు. सिर्फ फोन पे बातों पे उनके बच्चों के बारे में हालचाल पूछने वाले ही सेवक है. సంఘములో ఎవరికైనా జ్వరం వచ్చినా, अगर कलीसिया में किसी का भी तबीयत खराब है, బాధ వచ్చినా, तकलीफ है, కష్టం వచ్చినా, तकलीफ कुछ भी मुसीबत आई तो ప్రతిసారి మన గడప తొక్కి మనల్ని ఓదార్చి మన్నితో ప్రార్థించేవాడే సేవకుడు. हमारे घर पर आकर हमें सही से बातें बताकर और हमें प्रार्थना कर सही रास्ता दिखाने वाला ही सेवक है. ఓనేసిము గురించి ఫిలోమోనుకు సిఫారసు చేస్తే
उनको के लिए फिलोमन ने सिफारिश किया तो పౌలు గారు తన పిల్లల గురించి విజ్ఞాపన చేస్తుంటే पौल जाके फिलोमन से विनती करे तो ఈనాటి సేవకులు మన ఆత్మీయ సంఘ కాపరులు మన గురించి కూడా చెప్పుకోవాలి, విజ్ఞాపన చేయాలి. हमारे जो कलीसिया में हमारे सेवक है और संघ के जो प्रवक्ता उन लोग जो जाके भी हमारे लिए हमें ऐसी बातें बोलनी चाहिए. సేవకునికి బిల్డింగ్ కాదు ముందు, सेवक के लिए घर नहीं, बंगला नहीं है पहले, డబ్బు కాదు, पैसा नहीं है पहले, తన ఆరోగ్యం కాదు, उसकी खुशी नहीं है पहले. మనము మాత్రమే మారాలి. सबसे पहले हम बदलना चाहिए, మనం నిలబడాలి. हम उनके लिए खड़े रहने మనం चाहिए. మారితే हम अगर बदल गए అదే ఆయన ఆనందం. उसी में सबसे बड़ा उनको खुशी है. ఆ ఆనందం మిగిల్చే సేవకులని वो खुशी बचे रहने के लिए वो सेवक को మనము కూడా ఆనందం శాశ్వతంగా ఉండే వారిగా చేయాలి. हम भी उन्हें हमेशा खुशी मिलनी चाहिए करके उन्हीं में साथ रहने चाहिए. సేవకునికి ఇల్లు లేదా, सेवक को घर नहीं है क्या? తింటున్నాడా, खाना खा रहे हैं, సరైన నిద్ర తీసుకుంటున్నాడా, सही से सो पा रहे हैं, ఎక్కడ ఎలా ఉంటున్నాడు సేవకుడు, कहाँ पे कैसे रह रहे हैं. ఈ ఆలోచన మన బాధ్యత. ये ऐसी सोच हमारी जिम्मेदारी है. ఎన్ని సంవత్సరాల నుంచి అక్కగారు మనకు స్కూల్ ఇచ్చారు, इतने सालों से सिस्टर हमें स्कूल दिए हैं. కరెంట్ బిల్లు గురించి ఆలోచిస్తున్నామా, हम बिल के लिए जो लाइटें चल रही है उसके लिए हम सोच रहे हैं क्या? ఆమె కుటుంబం ఎలా ఉందని మనం అడిగామా? उनका परिवार कैसा है करके हम पूछ रहे हैं क्या? ఎన్ని రోజుల నుంచి మన సంఘ అబ్రాహ్మణ గారు మనల్ని బలపరుస్తున్నాడు. हमारे कलीसिया को अब्राहम पास्टर जी ज्यादा से ज्यादा कोशिश कर रहे हैं कि 2 వారాలైతే అయ్యగారు లేదు. 2 हफ्ते से हमारे बीच नहीं है. ఏమైంది, क्या हुआ? ఎందుకు రాలేదు, क्यों नहीं आ रहे हैं? ఏమైంది? क्या हुआ? ఫోన్ చేసి అడిగేవారు ఎంతమంది చెప్పండి. कितने जितने उनको फोन करके उनसे पूछा क्यों नहीं आ रहे, क्या हुआ करके आप लोग ने किसी ने पूछा? మనం అడగాలి, हम पूछने चाहिए ఎందుకంటే మన తండ్రి क्योंकि हमारे आत्मा पिता है. ఈ లోక తండ్రి आज के समय के पिता ఈ భూమి మాత్రమే ఇవ్వగలడు. ये सिर्फ ये धरती दे सकती है. ఆత్మీయ తండ్రి అంటే ఒక సంఘ కాపరి जो हमारे आत्मीय पिता है నిత్య జీవం ఇవ్వగలడు. एवं नियंत्रित जीवन दे, పరలోక పౌరునిగా చేయగలడు. हमें परलोक के सिटीजन बना सकते हैं. అటువంటి గొప్ప త్యాగశీలిని, उतने अच्छे अपने आप को कलीसिया के लिए त्याग करने वाले को, బాధ్యత గల కాపరిని, एकदम जिम्मेदारी बहुत सी जिम्मेदारी लेने वाले हमारे जो पास्टर सेवक है, అందు గురించి మన శ్రద్ధ కలిగి దేవుని ఆరోగ్యాలు మంచెడు చూసుకోవాలి. उनके लिए हमें सभी को प्रार्थना करके उनके आरोग्य के लिए, उनके परिवार के लिए हमें सोचना चाहिए. అందు గురించే పౌలు గారు అన్నారు, इसलिए पौल कहाँ है? మొదటి కొరింథీ 1 कोरिन्थियन 11వ అధ్యాయము 11वां अध्याय 23వ వచనం 23वां वचन. ఏమంటున్నాడు? వీళ్ళు మరిచిపోతారని బలహీనులు గనక నేను అప్పగించిన దానిని ప్రభువును పొందుతిని గనక. ये लोग ఏమంటున్నాడు చూడండి, చదవండి. నేను మీకు అప్పగించిన నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు అన్న పొందుతిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. అంటే ప్రపంచానికి సిలువ తెలుసా తెలియదా? ప్రపంచానికి అంత సిలువ తెలుసు, మరి ఎందుకు చెప్పుకోవాలి జ్ఞాపకం చేయమని? కట్టెల మీద యేసు ప్రభువారికి జ్ఞాపకం చేసుకుంటున్నారు, గోడల మీద జ్ఞాపకం చేసుకుంటున్నారు, ఒక రాయిలా జ్ఞాపకం చేసుకుంటున్నారని మన పాపాన్ని మరణించిన మన రక్షకుడు అని జ్ఞాపకము చేసుకోలేకపోతున్నారు. ఆ రీతిగా ఒక సేవకుడు మనలను బలపరిచి నిలబెట్టించి నిత్య జీవం వైపు వెళ్ళిస్తుంటే వారిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చనిపోయేంత వరకు క్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా మనకు రక్షించిన సేవకుని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు గారు జ్ఞాపకం చేసుకోవాలని పరలోకం వీడాడు కదా, ఏ సుఖం ఆయన అనుభవించలేదు కదా, ప్రాణం పెట్టడంతో ఏ పాపం ఆయన చేయలేదు కదా, మన రక్షించాలని తప్ప ఏదే లేదు కదా. ఆర్థిక సేవకుడు మనం రక్షించాలి ఎక్కడ ఒక ఆత్మ సంఘంలో తప్పిపోతుందో అని చాలా కష్టపడి ఫోన్ చేసి కనుక్కొని ఎందుకు పడిపోతున్నావు, ఎందుకు తప్పు చేస్తున్నావు, నిలబడు ఏ ప్రార్థన చేయి.
వీపు తట్టి చేయి తట్టి మనం నిలబెట్టిన ఘనత సేవకుడికి. పాపం నుంచి విడిపించిన ఘనత యేసుప్రభువు వారిదైతే మనల్ని ఈ లోకంలో బలపరిచి నిలబెట్టిన సంఘ సభ్యునిగా చేసిన ఘనత ఒక సేవకుడికి. ఎక్కడెక్కడో ఉండేవారు దేవుడు, ఎక్కడెక్కడో ఉండేవారు ఇలా సంఘముగా సమకూర్చారంటే అది సేవకుడు. ఎక్కడెక్కడో ఉండేవారు ఇటుగా సంఘముగా మనం సమకూర్చాడంటే సేవకుడు. పాపములో ఉంటున్న మమ్మలను పరిశుద్ధులుగా చేశాడంటే క్రీస్తు వారు. ఎక్కడో ఉంటున్న మమ్మలను ఇలా సంఘముగా మార్చాడంటే ఒక సేవకుడు. యేసుప్రభువు వారిని మరవకూడదు, సేవకుని కూడా మనకు మరవకూడదు. కాబట్టి దేవుని పిల్లారా 2 వారాలైతే అబ్రాహాం అనగా హాస్పిటల్ బెంగళూరులో చాలా పరిస్థితి బాగలేదు. ఇంకో మాట చెప్పమంటారా, ఉండడానికి ఇల్లు కూడా లేదు. అక్కడ అక్క వచ్చింది, ఇక్కడ వచ్చినప్పుడు ఇల్లు లేదని ఇంకా వెళ్ళిపోయింది కర్ణాటక. ఎవరైనా ఆలోచిస్తున్నారు చెప్పండి? కొందరు అడుగుతున్నారు, అన్న భార్యని ఎందుకు తేవాలి, ఎందుకు తెస్తాడు చెప్పండి? అన్న తినడానికి, అన్న ఉండడానికే లేదే. ప్రతి నీ ఇంట్లో నా ఇంట్లో ఉంటున్నాడే ఒక్కొక్క రోజు. శాశ్వతంగా అన్నకి ఇల్లు రావాలి, శాశ్వతంగా అన్న కుటుంబం ఉండాలి, శాశ్వతంగా ఇలా ఇంకా అభివృద్ధి సేవలు చేయాలి, మాలాంటి గొప్పవారిగా సంఘాలు కట్టాలని ఎవరికైనా ఉందా చెప్పండి? ఆలోచన ప్రశ్న. ఏదో తెలుసా, అక్కకి ఎందుకు తోలుకొని వస్తాడు నాకు ఫోన్ చేశాడు ఒక వ్యక్తికి. తప్పు కదన్నా, అలా భార్యని విడిచిపెట్టి సేవ చేయకూడదు. ఎలా ఎదిగిపోయాడు? భార్యని విడిచిపెట్టి సేవ చేయకూడదని అనుకున్నావు, కానీ అయ్యో అన్న ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాడు, ఎందుకు విడిచిపెట్టాడు, ఎందుకు ఒక్కడ ఉన్నాడని ఏ ఒక్కరు ఆలోచిస్తున్నారా చెప్పండి? అడిగారా చెప్పండి? ఆదరిస్తున్నారా చెప్పండి? ప్రశ్నించేవారిగానే మారిపోతున్నారు ప్రతి ఒక్కరు తప్ప సేవకుని పట్ల శ్రద్ధ చాలా కలిగి ఉంది. కొంచెం వీక్పాటు దొరకాలి అంతే, చీల్చి చెడ్డాడతారండి సేవకుడికి. ఇది ఇన్ని సంవత్సరాలు ముంబైలో సేవ చేసి ఎందరినో సేవకులుగా చేసిన అబ్రహ్మన్న గారికి ఉండడానికి ఇల్లు లేదంటే ఎంత సిగ్గుగా చెప్పండి? వాళ్ళ కుటుంబంతో ఏమని చెప్పుకోవాలి చెప్పండి? ఫలానా ముంబై ఇన్ని సంఘాలు ఇంతమంది సేవకులుగా తయారు చేశారని చెప్పుకుంటాడు, కానీ పిల్లలు అవునా సేవకులుగా చేశారు కానీ మాకు ఇల్లు ఉందా అంటే ఏమని చెప్పుకోవాలి చెప్పండి? ఏమని చెప్పుకోవాలి? ఎవరు వస్తారండి ఆయన వాళ్ళ పిల్లలు సేవ చేయగలరా చెప్పండి? సేవకునికి పట్టించుకోకపోతే నా పిల్లలు రేపు భవిష్యత్తులో సేవ చేయగలరా? నాకు సమృద్ధిగా ఉంటేనే కదండి నా పిల్లలు ఉంటారు. ఒకవేళ ఇప్పుడు అబ్రాహ్మణ కుటుంబం కనుక వస్తే ముంబై ఎక్కడ ఉండాలి చెప్పండి? చింత లేదు దాని గురించి. ఈ ప్రపంచమేమో ఒక కర్రకి రాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చింది సిలువను. అందు గురించి చెప్తున్నారు తమ వారు, నన్ను జ్ఞాపకము చేసుకోండి. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? లోకం వీడాడు, ఈ లోకానికి వచ్చాడు, మన నిమిత్తము మరణించాడు. కాబట్టి మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం మనం చూడగలిగితే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం. ఇది నా రక్తము, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడు నిబంధన రక్తం అనే జ్ఞాపకం ఉంచుకోండి. అనేకుల గురించి చిందింపబడిన రక్తం ఇచ్చిన క్రీస్తేసుని జ్ఞాపకం ఉంచుకోవాలి. సిలువను కాదు, కర్రను కాదు, రాయితో నివలసబడిన కర్రను సిలువను కాదు, పరిశుద్ధ రక్తాన్ని చిందించిన ప్రభుని క్రీస్తుని జ్ఞాపకం ఉంచుకోవాలి. రండి జ్ఞాపకం చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, దేవా నీ పాదములకు స్తోత్రములు. ఈనాడు మా తండ్రి మరి మా పట్ల